ముందుగా అంటే 3 ఎకరాల 36 గుంటలకు సంబంధించి అమ్మకానికి సంబంధించి ఒప్పందం చేసుకొని తర్వాత 18,50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా పే చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి అమ్మడానికి ఒప్పుకొని ఆ తర్వాత ముందుకు రాకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా వీళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు, ఇంకొక ఒప్పందం చేసుకున్నారు. సరే జరిగింది జరిగిపోయింది, మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ దాన్ని కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మనతో పాటు నాంపల్లి భిక్షపతి అయితే అందుబాటులో ఉన్నాడు. ఆయన్ని అడిగి అసలు వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అసలు, ఎందుకు ఇంత సార్? నా పంటలో నేనత్తే ఒట్టిగా మీదికి కట్టెలతో దాడితోని ఎటు వాడి దాటే నా సొంతం జాగల పేరేం పేరు? నాంపల్లి నర్సయ్య, రాజు, రమేష్, చిన్న ప్రశాంత్, వీళ్ళు నలుగురు కట్టెల దాడితోని నన్ను ఉరి చేసి బర్రె కొట్టి చంపినారు. ఎటు వాడి దాటే దద్దులు ఇక్కడ పెరిగిపోయినా ఎక్కడ దెబ్బలు కొట్టిర్రు, పానం మొత్తం కొట్టిందే. ఇక ఇది కొట్టిరు దెబ్బలు కొట్టి ఈ దెబ్బ మొత్తం కొట్టిర్రు. బర్రె ఘోరంగా ఇగో ఇటుగా మొత్తం కొట్టింది. ఇట్లా మొత్తం మన జీనం తీసే లెక్క తల కుట్లు పడి మొత్తం తల మొత్తం కుట్లు పడ్డాయి. ఇక చెవు కాడ ఎటు వాడితే నాకు ప్రారంభం ఉన్నది. ఇక్కడ మన బతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం వాళ్ళు రవిడీలు అయిపోయారు. మొత్తం దేనికంటే దానికి కింద నేను మొత్తం ఆగా అయిపోయిన బతికే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జైల్లో ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడు చంపే చూస్తే నాకు ప్రాణం భయం ఉన్నది. దీనికి ఎట్లా చేస్తారో మీరు దయచేసి కొద్దిగా దీన్ని చర్చగా తీసుకోవాలి. ఇంత నాకు ప్రాణం భయం బాగా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఉండబోతున్నాను నేను. పైసలు చూస్తే కడతాను రెడీ చేసిన పైసలు కట్టుకుంటలేరు వాళ్ళు, ఏ సంతకం చేస్తలేరు. 75 లక్షలు కడతాని ముద్ద పెట్టుకున్నా, వచ్చి దాడి చేసి ఆగం చేస్తున్నాను. మొత్తం ఎన్ని ఎకరాలకు పంచాది? ఇది ఏం జరిగింది? ఇది మొదట్లో 3 ఎకరాల జాగా కొన్న అయిపోయింది. కొన్న అయిపోయింది. పైసలు కడతానని సగం కట్టినా, మళ్ళా సగం కిత్తి కడతానని మళ్ళీ కడతా తయారు చేసుకున్నా. కొట్టిన వాళ్ళు పైసలు కట్టుకుంటలే డబ్బులు, మళ్ళా మీదికి దాడికి వస్తుర్రు. మీదికి అది పైసలు లెక్క పెట్టమంటే పైసలు లెక్క పెట్టినా మొత్తం చూసిర్రు. సర్పంచ్ ఇట్లా అంతా చూసిర్రు, సత్య ఇట్లా అంతా మాటలు మొత్తం చూసిరు. మొత్తం చీకరపాట వీధిలో మొత్తం అమౌంట్ 60 లక్షల రూపాయలు చూసిరు వాళ్ళు. మొత్తం లెక్క పెట్టమన్నారు వాళ్ళే. లెక్క పెట్టినా మొత్తం ఫంక్షన్ పెట్టినా. నాకు ప్రాణ భయం ఉన్నది. నేను నా పంట నేను కోసుకుంటున్నా వచ్చిరు పడ కట్టతో మొత్తం ఈడ పడతాను. నాకు గుండెలు రవిడి గుండెలు ఆగమైపోయింది నాకు మొత్తం. ఇంకా ఇగో ఈడ కురుమలో చూడ పక్క పన్న కురుమ మళ్ళీ అంటే అన్నాడు. ఆయన గిట్ట చంపిర్రు. మొత్తం ఆయన పక్క పక్కలు దిగిపోయినాయి. మొత్తం వాడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు అట్లా పన్నాడు. వాడు బాగా ఇబ్బంది బాగా పడ్డాడు. వాడిని ఇడిచిపెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు నన్ను